వరద భీభత్సం సమయంలో ప్రకాశం బ్యారేజ్ గేటు దెబ్బతినడం పెద్ద కలకలమే రేపింది. ఎక్కడి నుంచో కొట్టుకొచ్చిన బోట్లు ఢీకొని బ్యారేజ్ గేటు ధ్వంసం కావటం అనుమానాలకు దారితీసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమానం వ్యక్తం చేయటంతో బాటు విచారణ ఆదేశించారు. విచారణలో వెల్లడవుతున్న విషయాలతో ఆయన దిగ్భ్రాంతి చెందారు. అంత భారీ బోట్లు రావడం వెనుక ఖచ్చితంగా కుట్రకోణం ఉందని ప్రభుత్వం పెద్దలంటున్నారు. 1,00,000 మందిని జల సమాధి చేసేందుకు వైసీపీ కుట్ర పన్నిందన్న ఆరోపణలు ఉలిక్కిపడేలా చేశాయి. కృష్ణానది ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోన్న సమయంలో ఎక్కడి నుంచో వరుసగా దూసుకొచ్చిన బోట్ల కారణంగా ప్రకాశం బ్యారేజ్ సపోర్టింగ్ కౌంటర్ వెయిట్ దెబ్బతింది. ఒకవైపు జల ప్రళయం, మరోవైపు ఒక్కసారిగా బోట్లు దూసుకురావడం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారు. వివేకాను హత్య చేసిన వాళ్లు ఇలాంటి పని కూడా చేయవచ్చని వ్యాఖ్యానించారు. తక్షణమే ఆ బోట్ల ఘటన మీద విచారణకు ఆదేశించారు. ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న బోట్స్ సాధారణమైనవి కాదని విచారణలో తేలడంతో సీఎం చంద్రబాబు దాని మీద మరింత వేగంగా స్పందించారు. అంత బలమైన ఇనుప పడవలు ఆ వరదల్లో ఎక్కడి నుంచి వచ్చాయి, వాటిని వైసీపీ వాళ్లే కుట్రపూర్వకంగా అలా వదిలారా అనే కోణంలో ఆలోచిస్తున్నామన్నారు చంద్రబాబు. ఒక్కొక్క బోటు 50 టన్నుల వెయిట్ ఉండే బోట్ని, అది కూడా ఏదైతే ఎవరైనా బోట్ ఉంటే ఆ బోట్ని జాగ్రత్తగా పెట్టుకుంటాం. అలాంటిది 3 బోట్లు ఒకటిగా కట్టి 11,40,000 క్యూసిక్స్ ఆఫ్ వాటర్ నదిలో వస్తూ ఉంటే అప్పుడు ఈ వదిలిపెట్టారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు ఎట్టొచ్చాయో తెలియదని. ఈ 4 వచ్చి కౌంటర్ వెయిట్ అని కాలముకు మధ్య సపోర్టింగ్ కడతాం. అది కూడా 15 టన్నుల వెయిట్ ఉండే కౌంటర్ వెయిట్ నుంచి గుద్దాయి. ఆ హైట్కి వచ్చి గుద్దితే ఆ కౌంటర్ వెయిట్ 2గా విరిగిపోయే పరిస్థితికి వచ్చాయి 3 కాలమ్స్లో. అంటే మీరు ఊహించుకోవాలి, అదే కానీ కాలమ్ని కానీ గుద్దుంటే ఈరోజు ప్రకాశం బ్యారేజీ మనం చూసేవాళ్ళం కాదు. అది కొట్టుకొని పోతే లంక గ్రామాలు ఏమవుతాయి, ఈ ప్రాంతం అంతా ఏమవుతుంది? కనీసం అలాంటి బాధ్యత లేకుండా చేసి ఆ రోజు ఇదే చేశారు. బాబాయిని చంపేసి గుండెపోటుగా చిత్రీకరించిన వాళ్ళు ఇప్పుడు బోట్లు వదిలిపెట్టి మాకు తెలియదనే పరిస్థితికి ఆ తర్వాత బోట్ డ్రైవర్ను గుర్తించారు. కుట్ర జరిగి ఉంటే బాధ్యుల మీద త్వరలోనే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు. తాజాగా ఈ ఘటన మీద మాట్లాడిన ముఖ్యమంత్రి అవి వైసీపీ వాళ్లు కుట్రపూరితంగా వదిలిన బోట్లే అని తేల్చేశారు. బాధ్యుల అంతు తేలుస్తామని హెచ్చరించారు. కనీసం ఓనర్స్ అనేవాళ్ళు ఆ బోట్లు క్లెయిమ్ చేయలేదు, వచ్చి కొట్టాయి. 3 రోజులు మనం మన పనుల్లో ఉన్నాం. చూస్తే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలర్స్ ఉన్నాయి. అయితే ఒక్కడు కూడా మాట్లాడకపోతే ఆ నెంబర్లు తీసుకొని వెరిఫై చేస్తే వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫాలోయర్స్. అదే మరిగా ఇదే బోట్లు ఈ దొంగ ఇసుక వ్యాపారాన్ని చేయడానికి వినియోగించిన బోట్లు ఇవన్నీ. అంతకుముందు మంత్రి నారా లోకేష్ చేసిన ట్వీట్ అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ప్రకాశం బ్యారేజీని కూల్చి 1,00,000 మందిని చంపాలన్నదే జగన్ లక్ష్యమని లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు. గతంలో అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయేలా చేసి 5 ఊళ్లు లేకుండా చేశారని మండిపడ్డారు లోకేష్. ప్రకాశం బ్యారేజ్ను పడవలతో ఢీకొట్టించి కూల్చివేయాలని కుట్ర పన్నారంటూ లోకేష్ ట్వీట్ చేశారు. విజయవాడతో పాటు లంక గ్రామాలను నామరూపాలు లేకుండా చేయాలన్నదే జగన్ కుట్ర అంటూ తన పోస్టులో రాసుకొచ్చారు లోకేష్. 1,00,000 మంది జల సమాధి అయ్యేలా జగన్ పన్నిన కుట్ర బట్టబయలైందని లోకేష్ ఆరోపించారు. బ్యారేజ్ను పడవలతో కూల్చేయాలనే ప్లాన్ జగన్దేనని, ఆ ప్లాన్ను అమలు చేసింది వైసీపీ నేతలు రఘురాం, నందిగం సురేష్ అని లోకేష్ ఆరోపించడం కలకలం రేపుతోంది. పోలీసుల విచారణ నివేదిక అందుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత సైతం తీవ్రంగా స్పందించారు. మాజీ సీఎం జగన్ మీద దేశద్రోహం కేసు పెట్టాలన్నారు అనిత. అలా చేశారని చెప్పడం ఒక ఎత్తు అయితే, ఈ ప్రకాశం బ్యారేజ్ని డ్యామేజ్ చేయాలి అని చెప్పి
అంత వెయిట్ ఉన్న బోట్లను ఎందుకు వదలాలి? ఈ రోజు వరకు కూడా ఆ బోట్లు మావి అని కానీ బోట్లు ఎలా పోయినాయి అని కానీ ఒక కంప్లైంట్ కూడా రాలి. మేము మా డిపార్ట్మెంట్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో పలానా వ్యక్తులది బోట్లు అని చెప్పి వచ్చినాయి తప్పించి వాళ్ళెవరు కూడా బయటకు వచ్చి కనీసం ఇది మా బోట్లని కూడా వాళ్ళు చెప్పే పరిస్థితి కూడా కాలే. 67, 68, 69 గేట్లు అయితే పూర్తిగా కూడా మనకి దెబ్బతినే పరిస్థితి. అంటే ఎంత విధ్వంసం చేయటానికి వీళ్ళు పూనుకున్నారో, వీళ్ళ తాలూకా నైజం ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అంటే ఒక క్రిమినల్ మైండ్ ఉన్న వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ప్రజల కోణంలో ఆలోచించడు, కేవలం అతని తాలూకా వ్యక్తిగత అవసరాల గురించి మాత్రమే ఆలోచిస్తాడని చెప్పడానికి ఇదొక పెద్ద ఉదాహరణ. ఇంతవరకు చూసాం, జగన్మోహన్ రెడ్డి అనేవాడు 16 నెలలు జైల్లో నుంచి వచ్చాడు, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అయినప్పటికీ కూడా 2019లో ప్రజలు ఆశీర్వదించి సీఎం పొజిషన్లో కూర్చోబెట్టారు. ఆ తర్వాత కూడా అతను చేసిన పనులు బట్టి, అతను చేసిన అవినీతి పరిస్థితిని బట్టి, అతని సైకాలజీ, అతని మైండ్ సెట్ బట్టి ప్రజలందరూ కూడా మళ్ళీ 11కే అతన్ని కన్ఫైన్ చేశారు, 11 సీట్లకే కన్ఫైన్ చేశారు. అయినప్పటికీ కూడా ఇటువంటి కుట్రలు కుతంత్రాలు మానకుండా ఇప్పటికీ కూడా ప్రజల తాలూకా ప్రాణాలంటే లెక్క లేకుండా ప్రకాశం బ్యారేజ్ని కూడా డ్యామేజ్ చేయాలి అన్న నిజంగా ఆలోచన రావటమే పెద్ద క్రైమ్. అటువంటి వాడిని నిజంగా దేశద్రోహం కేసు కింద ముందు కేసు ఫైల్ చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి మీద. ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీకొట్టిన ఘటనలో కుట్ర కోణం బయటపడిందని, ఆపద సమయంలో ప్రజలకు సాయం అందించాల్సింది పోయి ప్రాణాలు తీసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. అసలు సొసైటీలో తిరిగి అర్హత ఉందా జగన్మోహన్ రెడ్డికి? ఈరోజు దీని మీద ఇన్ని రోజుల వరకు ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? అసలు అదే కనుక జరిగితే కనుక కృష్ణా గుంటూరు జిల్లాల పరిస్థితి ఏంటి? నామరూపాలు లేకుండా సముద్రంలో కలిసిపోయాయి. అసలు ఇంత పెద్ద ఉపద్రవానికి కావాలని చేయడానికి ముందుకు వచ్చి దాన్ని ఇంకా లక్ కాబట్టి ఎక్కడో దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ రోజు అందరూ సేవ్ అయ్యారు. లేకపోతే జరిగే ప్రమాదాన్ని ఊహించుకుంటేనే చాలా భయం వేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఒకటే మేము చెప్తున్నామండి, ఇటువంటి సిచ్యువేషన్స్ని అంటే దాన్ని కూడా మనం రీస్టోర్ చేయడం కూడా మనం 45 గంటల్లోనే హైదరాబాద్ నుంచి పెద్ద పెద్ద కౌంటర్ వెయిట్లను తీసుకొచ్చి ఎక్కడైతే దెబ్బతిన్నాయో అక్కడ క్లియర్ వెంటనే ప్రభుత్వం కూడా రీస్టోర్ చేసిన పరిస్థితి కూడా కనిపించింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటేనండి, మేము ఏదో రాజకీయంగా మాట్లాడతాం, రాజకీయంగా 5 సంవత్సరాలు ఉంటారు, 5 సంవత్సరాలు అవన్నీ పక్కన పెట్టండి, అవన్నీ కూడా. కానీ ప్రజల ప్రాణాలు, ప్రజలు ఉంటేనే ఈరోజు రాజకీయ నాయకులుగా మనందరం కూడా ఉండేది. ఆ ప్రజలు ఓట్లేస్తేనే మనం అధికారంలోకి వచ్చేది. ఆ ప్రజలకి న్యాయం చేయకపోతే పక్కన పెట్టండి, కనీసం అన్యాయం చేయకూడదన్న ఆలోచన రావాల్సిన పరిస్థితి కూడా ప్రతి రాజకీయ నాయకులకి ఉండాలి. ఒక క్రిమినల్ మైండ్ సెట్, ఒక క్రిమినల్ని బయటకు తీసుకొచ్చి ఒక రాజకీయ నాయకుడిని చేసి ఒక ఎక్స్ సీఎంని చేస్తే ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, అతను రాజకీయంగా యాక్టివ్గా ఉండి ఈరోజు ప్రజలకి అందుబాటులో ఉండాల్సిన పరిస్థితి పక్కన పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టి తద్వారా గవర్నమెంట్ని కార్నర్ చేయాలి అనుకున్న దురుద్దేశం కలిగిన వ్యక్తిని, ఈ జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలో ప్రజలు కూడా నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. దోషుల మీద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైసీపీ రంగులున్న పడవలు బ్యారేజ్ను ఢీకొట్టాయని, వాటికి లంగర్లు వేయకుండా వదిలేశారని విచారణలో తేలడం అవి వైసీపీ నేతల అనుచరులవే అని స్పష్టం కావడంతో బెజవాడ వాసులు ఉలిక్కిపడుతున్నారు. మరి ఈ కుట్ర కోణం వెనుక అసలు పాత్రధారులెవరో, వాళ్ల మీద ఎలాంటి చర్యలుంటాయో చూడాలి.